పోటాపోటీగా సెప్టెంబర్ 17 పబ్లిక్ గార్డెన్స్ లో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం రాష్ట్ర కాలంలోని కాంగ్రెస్ ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహణ. కాంగ్రెస్ పార్టీ ఒక్కసారి మహారాష్ట్ర, కర్ణాటక, గతంలో మన హైదరాబాద్ స్టేటు నిజాం పరిపాలించినప్పుడు హైదరాబాద్ స్టేట్లో కొన్ని జిల్లాలు, మహారాష్ట్ర మరాఠ్వాడ ప్రాంతాలు, కర్ణాటక కన్నడ ప్రాంతంలో యాదగిరి, గుల్బర్గా ఆ ఏరియాలన్నీ కూడా, రాయచూరు ఆ ఏరియాలన్నీ కూడా కర్ణాటకకు పోయినాయి. ఈ ఔరంగాబాదు, పర్బని జిల్లాలన్నీ కూడా మహారాష్ట్రకు పోయినాయి. తెలంగాణ సపరేట్ అయింది, తర్వాత ఆంధ్రాలో కలిసింది. ఆ జిల్లాలలో మహారాష్ట్ర, కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నప్పుడే ఆ రాష్ట్రాలలో ఏది హైదరాబాద్ విమోచన, మనం కూడా తెలంగాణ విమోచన అంటున్నాం, మనది పూర్తి ముక్క కాబట్టి వాళ్ళ 4 జిల్లాలు 3 జిల్లాలు కాబట్టి వాళ్ళు హైదరాబాద్ సంస్థాన విమోచన దినోత్సవాలు అనేటువంటిది అధికారికంగా చేస్తుంది. మరి ఒకటే కాంగ్రెస్ పార్టీ, ఒకటే నిజాం పరిపాలించినటువంటి హైదరాబాదు, 2 ముక్కలు, ఒకటి కర్ణాటక ఒకటి మహారాష్ట్ర పోతే అక్కడనేమో హైదరాబాద్ విమోచన దినోత్సవాలు జరుపుతారా? అక్కడనేమో విమోచన పేరుతోటి అక్కడ కార్యక్రమాలు చేస్తారా? కానీ తెలంగాణకు వచ్చేసరికి ప్రజాపాలన అని, విలీనమని, సుపరిపాలన అని, ఇంకేదో అని 41 పేర్లు చెప్తారా? నైజాం రక్కసి నుంచి, ఆయన విషకోరల నుంచి తెలంగాణ విమోచనం చెందింది. ఆపరేషన్ పోలో ద్వారా స్వాతంత్రం వచ్చింది. ప్రజా పరిపాలన దినోత్సవం ఏంది అంటే ప్రజల్లోకి వచ్చింది, పరిపాలన వచ్చింది కాబట్టి ప్రజాపాలన అవుతుంది అనుకోవచ్చు కదా అని ఒక వితండ వాదన చేస్తుంటారు. కానీ 100కు 200% సెప్టెంబర్ 17 తెలంగాణకు నిజ స్వాతంత్ర దినోత్సవము, హైదరాబాద్ నుంచి రజాకాలం నుంచి విముక్తి పొందినటువంటి విమోచన దినోత్సవం. అది విమోచన లభించింది, బలవంతంగా విమోచన లభించింది. యుద్ధం చేసి ఆపరేషన్ పోలో చేసిన తర్వాత విముక్తి లభించింది తప్ప ఇంకొకటి కాదు. ఇది దీనికి తెలంగాణ ప్రాంతానికి, హైదరాబాద్ రాష్ట్రానికి నిజాం నుంచి విముక్తి లభించింది. వాళ్ళు స్వాతంత్రం ఇచ్చి మేము ఒప్పుకుంటున్నామనేటువంటి మాట చెప్పలే మిగిలినటువంటి సంస్థానాల్లాగా. విముక్తి జరిగింది, విమోచన జరిగింది. ఆ విమోచన దినోత్సవాన్ని జరుపుకోవాల్సింది తెలంగాణ. దాని వల్ల ప్రజాపాలన పేరిట అపహాస్యం చేస్తున్నారు. బీఆర్ఎస్ ఒక రకమైనటువంటి అపహాస్యం. తెలంగాణ ఉద్యమం జరుగుతున్నంత కాలం తెలంగాణకు స్వాతంత్ర దినోత్సవం జరుపుకోలేనటువంటి ఏకైక రాష్ట్రం ఏదైనా ఉందంటే ఈ భారతదేశంలో తెలంగాణ ఒకటే. ఈ ప్రాంతంలో హైదరాబాద్ విమోచనోత్సవాలు జరపకుండా కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్, రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కుట్రలు చేస్తున్నది. మేము తెలంగాణ వచ్చిన తర్వాత ఘనంగా విమోచనోత్సవాలు జరుపుకుంటామని చెప్పి కేసీఆర్ గారు హైదరాబాద్లో మజ్లిస్ అడుగులకు మడుగులెత్తుతూ దారుసలాంలో చొచ్చిపోయి విమోచనోత్సవాలు జరపకుండా నిస్సిగ్గుగా వివరించినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది బీఆర్ఎస్ పార్టీ, నాయకుడు కేసీఆర్ గారు. మహారాష్ట్రలో, కర్ణాటకలో విమోచనోత్సవాలు జరిపినటువంటి కాంగ్రెస్ తెలంగాణకు వచ్చేసరికి అదే మజ్లిస్ కొంటగా, అంటే మజ్లిస్ ఇటు కాంగ్రెస్ ను, అటు టీఆర్ఎస్ ను, అటు టీడీపీని అందరినీ బెదిరించి బతికింది. కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం, మీ అవసరాల కోసం తెలంగాణ విమోచనోత్సవాలు కూడా జరుపుకోలేనటువంటి పరిస్థితి వచ్చింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కనీసం జెండా ఎగిరేసినందుకు సంతోషపడాలి. కానీ ప్రజాపాలన దినోత్సవము, విలోచన దినోత్సవము, లేకపోతే విలీన దినోత్సవము, అలీన దినోత్సవం అనేటువంటి పనికిరాని పేర్లు పెట్టకుండా నిజాం రక్కసి నుంచి మా నిజాం రాజు తరతరాల బూజు ఉన్నటువంటి దాశరథి లాగా ఆ తరతరాల బూజు నుంచి విమోచన లభించింది తెలంగాణ ప్రజలందరికీ అనేటువంటి ఒక్క మాట. ఆ ఒక్క మాటని కేవలం ఇది ఓట్ల రాజకీయము, అప్పీజ్మెంట్, ఒక వర్గం ఓట్లను మెప్పించడం కోసం, భయపడడం కోసం ఈ దేశంలో 80-90% ఉన్నటువంటి ప్రజలు 10-20% ఉన్నటువంటి ప్రజలకు భయపడి బతకాల్సినటువంటి దుర్మార్గమైనటువంటి దుస్థితిలో ఈ దేశం ఉంది. మరి ఈ దేశం ఏ విధంగా బాగుపడుతుందో ఒక్కసారి ఆలోచించాలి. కేవలం ఓట్ల కోసం మాత్రమే ఇదంతా జరుగుతున్న విషయాన్ని మరొక్కసారి ఆలోచన చేయాలి.